మనమైతే ఇప్పుడు శ్రీ కుంతి మాధవ స్వామి ఆలయంకి అయితే వచ్చేసాం. పద్మనాభం నిన్న మీరు చూస్తారు కదా వీడియోలో, కొండపై ఉన్న అనంత పద్మనాభ స్వామి వారిని అయితే దర్శనం చేసుకున్నాం. నేను చెప్పాను కదా కొండ కింద ఉన్న ఆలయానికి కూడా తీసుకెళ్తానని. ఈ ఆలయంకి అయితే వచ్చేసాం. ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఉన్న హస్తినాపురికి చెందిన పాండవులు ఇవి నిర్మించారంటే అసలు మనకి ఇప్పటికీ ఇవి మన కన్నుల ముందు ఉన్నాయంటే చెప్పుకోవడానికి చాలా అబ్బురపరిచే విధంగా ఈ కట్టడాలు అనేవి ఉన్నాయి. పాండవుల నిర్మాణాలుగా పేర్కొనే ఎన్నో ఆలయాలు దక్షిణ భారతదేశంలోని 5 రాష్ట్రాల్లో కనిపిస్తుండడం ఎంతో అబ్బురంగా అనిపిస్తుంది. మనకి రవాణా సదుపాయాలు కూడా అసలు లేని టైంలో పాండవులు ఎంతెంత దూరం వచ్చి ఇలాంటి ఆలయాలు నిర్మించారంటే చెప్పుకోదగ్గ విషయమే కదా. తమిళనాడు మహాబలిపురంలోని పంచపాండవ రథాలు నేను రీసెంట్గా వెళ్ళినప్పుడు చూశాను. అవే కాదు, కేరళలో పంచపాండవ శ్రీకృష్ణ ఆలయాలు, ఇంకా వీటిలో కొన్ని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని పాండవ నిర్మాణాలు ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అందులో ఇదొకటి. నేను ఇంతకు ముందు టెంపుల్ మనకి దిబ్బేశ్వర స్వామి ఆలయం కోసం పెట్టినప్పుడు కూడా ఒడిస్సాలో ఉన్న మహేంద్రగిరిలో ఉన్న ఒక నిర్మాణం కూడా మీకు ఆ వీడియోలో పోస్ట్ చేశాను. అది కూడా చూసుకున్నట్లయితే కనుక అది కూడా పాండవులే నిర్మించారని తెలుస్తుంది. అదే కావుకు చెందిన మరో చరిత్ర ప్రసిద్ధ స్థలం పద్మనాభం. ఈ పద్మనాభంలో ఈరోజు నేను రావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. పద్మనాభం ఒకవేళ మీకు తెలియకపోతే విశాఖపట్నం వచ్చిన తర్వాత 35 కిలోమీటర్లు అక్కడి నుంచి, అదే విజయనగరం నుంచి అయితే కనుక ఎగ్జాక్ట్ 18 కిలోమీటర్స్ అలా వస్తుంది. పద్మనాభంలో తమ తల్లి కుంతీదేవితో పాటు పంచపాండవుల వనవాస కాలంలో కొంతకాలం ఇక్కడే నివసించారట. స్థానికంగా ప్రచారంలో ఉన్న గాథలు కూడా అదే స్టోరీ మనకు చెప్తున్నాయి. మనకి ఇక్కడ పంతులు గారు కూడా స్టోరీ చెప్పారు ఈ టెంపుల్ కోసం. కుంతీదేవి సమేతంగా పంచపాండవులు మనకి ఇక్కడ వనవాసం చేసినప్పుడు ఆ సమయంలో నిత్య పూజల నిమిత్తం వారు విగ్రహ రూపంలో ప్రతిష్ఠించుకున్న శ్రీ మహావిష్ణువు నేడు శ్రీ కుంతి మాధవ స్వామిగా పూజలు అందుకుంటున్నారనమాట. ఇక్కడ మనం విగ్రహం చూసినట్లయితే కనుక విష్ణుమూర్తి చాలా చక్కని రూపంలో మనకు దర్శనమిస్తున్నారు. ఆలయం ఎదురుగా ఉన్న గోపురం అయితే ఇప్పుడు మేము పైకి వచ్చి ఇదనేది వీడియో తీసాం. మనకైతే ఈ ఆలయాన్ని విజయనగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించిన పోసుపాటి వంశపు రాజులు నిర్మించారని ఇక్కడ అంటూ ఉంటున్నారు. గబ్బిలాలు ఉన్నాయి ఫుల్గా. ఈ పైన అయితే మొత్తం కూడా గబ్బిలాలు రెక్కలు ఇవన్నీ పైన కూడా గబ్బిలాలు స్థావరాలు ఏర్పరచుకొని ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి చూస్తే మనకి టెంపుల్ వ్యూ అంతా కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. సువిశాల ప్రాంగణంలో కళింగ నిర్మాణ శైలిని ప్రదర్శించే నిర్మాణాలతో ఉన్న ఈ ఆలయం చరిత్రతో విడదీయలేని బంధం కలిగి ఉన్నది. నిజంగా చాలా బాగుంది. టెంపుల్ చుట్టుపక్కల కూడా పచ్చని వాతావరణం, పక్కనే అనంత పద్మనాభ స్వామి వారు ఉండే కొండ. మనం టెంపుల్ కిందకి దిగి చూసుకున్నట్లయితే కనుక మనం ఇప్పుడు వచ్చాం కదా కొండ దిగి ఆ రూట్ కూడా కనిపిస్తుంది. ఈ కప్పం, దీన్ని కప్పం అంటారు. ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ ఇదంతా కూడా కప్పం అన్నమాట. కప్పం కట్టడానికి నిరాకరించిన స్థానిక పాలకుడైన పోసుపాటి విజయరామ గజపతిరాజు మీద వలస పాలకుడైన ఆంగ్లేయులు యుద్ధం ప్రకటించారట. అది జూలై 9, 1794 సంవత్సరంలో.
ఇక్కడ జరిగిన యుద్ధంలో గజపతి రాజు వీరమరణం పొందినట్లుగా మనం తెలుసుకున్నాం కదా. ఆంధ్ర ప్రాంతంలో ఆంగ్లేయులతో జరిగిన భీకర పోరాటాల్లో ఒకటిగా చరిత్రకారులు గుర్తింపు పొందినది పద్మనాభంలో జరిగిన యుద్ధమే. మనకైతే ఈ టెంపుల్ అయితే మనకి పూసపాటి గజపతి రాజుల వంశానికి చెందిన వాళ్ళే ఈ కప్పం అనేది నిర్మించారు. ఈ ఆలయ అభివృద్ధికి విజయనగర రాజులు చాలా అయితే కృషి చేశారని ఇక్కడ అందరి మాటల్లోనే విన్నాం. ఈ టెంపుల్కి అయితే పెద్ద పెద్ద శిల్పాలు అలాంటివి ఏమీ లేవు. సున్నంతో కొన్ని శిల్పాలు మాత్రం గర్భాలయం లోపల గోడలో మాత్రమే కనిపించాయి మనకి చూడడానికి. బయట అయితే పెద్దగా లేవు. ముఖద్వారం ఫస్ట్ ఎంట్రన్స్ ద్వారం ఉంది కదా, అక్కడ అటుపక్క ఇటుపక్క 2 విగ్రహాలు అయితే చూసుకున్నాం. అవి కూడా బాగా పాత అయిపోయింది కాబట్టి మొత్తం అంతా రాపిడికి ఆ శిల్పం ఆకృతి అనేది కరెక్ట్గా అనేది కూడా లేదు. గుడి పైనుంచి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ వ్యూ అంతా కూడా గుడి పైనుంచి చూస్తే టెంపుల్ స్ట్రక్చర్ అంతా కూడా చాలా నీట్గా మీకు తెలిసే ఉంటుంది. కావాలంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకైతే మధ్యలో ఉంది కదా, అక్కడ ప్రధాన ఆలయానికి నలువైపులా మొత్తం 4 వైపులు కూడా మండపాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ మన వీడియోలో శ్రీకూర్మం ఉంది, రామతీర్థం, అరసవిల్లి ఇలాగే ఉంటాయి సేమ్ మండపాలు. ఆ స్ట్రక్చర్ ఈ స్ట్రక్చర్ కూడా సేమ్ ఒకేలా ఉంది. టెంపుల్స్ అయితే కనుక అసలు నేను రామతీర్థం వెళ్ళాం కదా, అక్కడ ఇలాగే ఉంటాయి 4 వైపు మండపాలు, మధ్యలో అయితే ఖాళీ స్థలం ఉండి మధ్యలో ప్రధాన ఆలయం ఉంటుంది. మనకి అరసవిల్లిలో కూడా ఇలాగే ఉంటుంది సేమ్ టెంపుల్. ఇక్కడ గర్భాలయంలో స్వామివారు అయితే శ్రీ రుక్మిణి సత్యభామ సమేతంగా మనకి వేణుగోపాల స్వామివారు దర్శనమిస్తారు. ఇంకెక్కడ చిన్న తాబేలు పిల్ల అయితే ఒకటి కనిపించింది. ఇంకా మా సాక్షి దాన్ని పట్టుకొని వదలట్లేదు, చక్కగా ఆడుకుంటుంది. ఆ తాబేలు కూడా ఏం చేయట్లేదు, చిన్నగా ఉంది కదా, లోపలికి ఫేస్ పెట్టేసుకొని. ఇంకా పెద్దవి 2 ఉన్నాయి, అవి దూరంగా ఉన్నాయి, అందుకని ఈ చిన్న తాబేలుతో ఆటలు అనేది ఆడుకుంటుంది. పూజారి గారు అయితే ఇంకెక్కడ చక్కగా మొక్కలకి సాయంత్రం అవ్వగానే వాటరింగ్ అయితే చేస్తున్నారు. ఇంతలా మెయింటైన్ చేయడం వల్ల ఇంకా ఈ గుడి చుట్టూ వాతావరణం కూడా చాలా చక్కగా ఉంది. నిత్యం ఇక్కడ పూజలు నిర్వహించేది ఈ గురూజీ గారే. ప్రతినిత్యం పూజలు నిర్వహించడంతో పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి, నవమి అంటే శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి ఇలాంటి స్పెషల్ డేస్లో మాత్రం వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ధనుర్మాస పూజలు కూడా ఘనంగా చేస్తారనమాట ఇక్కడ. ఇప్పుడు మనం గర్భగుడి దగ్గరికి అయితే వచ్చేసాం. పంతులు గారు ఇంకా పూజ చేసిన తర్వాత మా అందరికీ కూడా తీర్థం అనేది ఇస్తున్నారు. మనం పంతులు గారిని అడిగి ఆయన మాటలు అసలు ఈ గుడి విశిష్టత కోసం తెలుసుకుందాం. ఈ కుంతి మాధవ స్వామి ఆలయం అనేది ఇక్కడే కాదు పిఠాపురంలో కూడా ఉంది. ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా అనంత పద్మనాభ స్వామి వారి ఫోటో అనమాట. నిన్న మనం కొండ మీద ఆలయంకి వెళ్ళాం కదా, ఆ స్వామివారిది. ఇక్కడ కూడా మనకి చెప్తున్నాను కదా, పిఠాపురంలో ఒక టెంపుల్ ఉంది, కుంతి మాధవ స్వామి వారి దేవాలయం ఇక్కడ ఒకటి. స్వామి అంటారు. పాండవుల తల్లి కుంతీదేవి కుమారులు పాండవులు వనవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళినప్పుడు కొడుకుళ్ళు కోడళ్ళు కూడా అరణ్యముల పాల అష్ట కష్టాలు అనుభవిస్తుంటే అంతఃపురంలో ఉండి రాజభోగాలు అనుభవించిన మంచి పద్ధతి కాదు, చూసిన వారు ఎవరైనా నవ్వుతారని చెప్పి ఈ యొక్క వనవాసం అజ్ఞాతవాసం అంతకాలం కూడా తీర్థయాత్రకని బయలుదేరు. కాశీ, రామేశ్వరం, ప్రయాగ, పిఠాపురం, పద్మనాభం 5 క్షేత్రాలు తిరిగింది. 5 చోట పంచమాధవులు ప్రతిష్ఠ చేసింది. కాశీలో బిందుమాధవ స్వామి, రామేశ్వరంలో వేణుమాధవ స్వామి, ప్రేగులో సేతుమాధవ స్వామి, పిఠాపురంలో సుందరమాధవ స్వామి 4 మాధవ ప్రతిష్ఠ చేసి లాస్ట్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న సంశయం వచ్చింది. ఏమిటంటే నేను 4 చోట 4 మాధవులు ప్రతిష్ఠ చేసిన బాగా ఉంది, 4 సార్లు అత్తయ్య పోయాను, కానీ నేను ప్రతిష్ఠ చేసిన ఆధారం నిర్దోషంతో కృష్ణుని ప్రార్థిస్తే కృష్ణుని ప్రత్యక్షమే ఎందుకమ్మా పిలిచామంటే నేను 4 చోట 4 మాధవులు ప్రతిష్ఠ చేశాను, 4 సార్లు నిన్నే పోయాను కానీ నేను ప్రతిష్ఠ చేసిన నాకు ఎక్కడ ఆధారం కనిపించలేదు, కాబట్టి ఇక్కడ మాత్రము నా పేరు ముందు పెట్టుకుని తర్వాత నీ పేరు పెడతానని చెప్పి కృష్ణుడు ఆజ్ఞ మేరకు కుంతి అని ఆవిడ పేరు ముందు పెట్టుకుని మాధవాన్ని విష్ణు పెట్టారు. తర్వాత కుంతి మాధవ స్వామి నామకరణం చేసి స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేసింది. కొండ మీద స్వామి అనంత పద్మనాభ స్వామి. పాండవులు వనవాసం తర్వాత అజ్ఞాతవాసంలోకి వచ్చినప్పుడు పాండవులు శ్రీకృష్ణ భగవాన్ ప్రార్థన చేసి కృష్ణ మా వనవాసం అయిపోయింది, అజ్ఞాతవాసంలోకి వచ్చాము, నువ్వు మాకు తోడుగా ఉండి ఒక అజ్ఞాతవాసాన్ని విజయవంతం చేయమని ప్రార్థిస్తే నేనంటే ఇక్కడ ఉండడం అవదు, లోక కళ్యాణార్థం అంతా చూసుకోవాల్సిన వాడిని, భక్తితో కృష్ణాన్ని అవర్పిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను, మరి మీ దగ్గర ఉంటానని చెప్పి అక్కడికి వెళ్ళిపోవడం భావ్యం కాదు, మీరు నన్ను ఉండమన్నారు కాబట్టి నా శరీరంలో ముఖ్యమైనవి ఏంటంటే
నామము, శంఖము, చక్రము, అనంతుడు, లక్ష్మీదేవి. ఈ 5 నా శరీరాల ముఖ్యమైనవి. నా బదులుగా ఈ 5 నేను అనంతగిరిపైన భర్త అభివర్త స్వరూపాలతో పెడతానని చెప్పి విష్ణుడి శిరస్సు వదులుగా నామాన్ని, వక్షస్థలం వదులుగా శంఖచక్రాన్ని, పాదాల వదులుగా లక్ష్మీవారిని, వాటికి జాగ్రత్తగా సంరక్షణ చేయడానికి ఆదిశేషుని ఈ అనంతగిరి పెనిపెట్టి, పాండవులారా, అనంతుడు అన్నవాడు నాకు చాలా ఇష్టమైన వాడు. భారతపద శుద్ధ చతుర్దశి రోజు నాడు అనంతవ్రతం ఉంటుంది. ఆ అనంతవ్రతం మీరు చేసుకోండి. వీటికి పూజ చేస్తున్నంత కాలం కూడా మీకు ఎటువంటి భయం లేదు. శ్రీకృష్ణుడు పాండవులకు అభయం ఇచ్చి వెళ్ళిపోయాడు. అందుకే పలుక్కి పద్మనాభ స్వామి అంటారు. మన మనసులో ఏమైనా కోరుకుంటే, స్వామి పద్మనాభ తండ్రి అలానా కోరుకుంది, ఆ కోరిక తీరితే మళ్ళీ నేను మీ దగ్గరకు వచ్చి నా శక్తి అనుసారము ఏమైనా సమర్పించుకుంటాను స్వామి అంటే, ఎటువంటి కోరికైనా సరే 6 మాసాల్లోపు తీరుతుంది. ఆ కోరిక తీయడానికి టైం వచ్చినప్పుడు ఒక పాము అనేది వజ్రంగా కానీ కళ్ళలో కానీ మనకి దర్శన భాగ్యం కలుగుతుంది. తర్వాత పాండవులు భారతపద శుద్ధ చతుర్దశి రోజు నాడు ఈ కొండ మీద అనంత వ్రతం చేసుకున్నారు. ఆ వ్రతం చేసుకున్న కొద్ది రోజులకి ఆశ్వీజ శుద్ధ దశమి రోజు నాటికి వాళ్ళకి విజయం లభించింది. వాళ్ళు విజయవంతులు, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. తర్వాత అది ఎండకి ఎండి వానకి తెలిసి ఒక పుట్టలాగా తయారైంది. రోజు ఒక నాగవంశకుడు నాగేశ్వర అబ్బాయి కొండకి ఆవులు తోడుకుని వస్తుండేవాడు. వాడికి ఆ పుట్టును చూస్తే పూజ చేయించి రోజు ఆవు పాలు తీసి ఆ పుట్టులో పోసి వాడికి తోచిన విధంగా పూజ చేస్తుండేవాడు. ఒకసారి విజయనగర మహారాజా వారి కళ్ళను పద్మనాభ స్వామి వారు దర్శనించి, రాజా, నేను అనంతగిరిపైన ఒక పుట్ట రూపంలో ఉన్నాను. రోజు ఒక నాగవంశికి వచ్చి పుట్టలో పాలు పోసే పుట్ట పూజ చేస్తున్నాడు. కాబట్టి పుట్ట ఉన్న చోటకు గుడిని నిర్మాణం చేయమని చెప్పి మాయమిటాడు. మర్నాడు ఉదయం విజయనగర మహారాజా వారు గుర్రంతో సహా కొండకి చూడగానే అతను చెప్తుంటే ఒక నాగవంశకుడు కొండకు ఆవులు తోలుకొని రావడం, ఆ పుట్టలో పాలు పోసి పుట్టకు పూజ చేయడం చూసి అతను భక్తికి మెచ్చి కొండ వెనుక భాగంలో అర్చుకుని పాలన కుర్రవారి బహుమానం ఇచ్చి వెళ్ళి నీళ్లతో అభిషేకం చేస్తుంటే ఆ పుట్ట మీద మట్టంతా కలిగి శాలిగ్రామ శిల వచ్చింది. శిల మీద నామము, శంకు, చక్రం, లక్ష్మీ ఉంటుంది. ఆ తర్వాత విజయనగర మహారాజావు కొండ మీద గుడి కట్టించి మెట్లు పెట్టించిన తర్వాత ఇక్కడున్న ఈ కుంతి మాధవోత్సవాన్ని శిలను చూసి దీని తాలూకు చరిత్ర తెలుసుకుని ఈ యొక్క దేవాలయం సుమారు 650 సంవత్సరాల క్రితం నిర్మాణం చేశారు. అదేవిధంగా ఇక్కడ భారతపద శుద్ధ చతుర్దశి అంటే వినాయక చవితి వెళ్ళిన 10 రోజులకి కొండమే పద్మనాభ స్వామి జయంతోత్సవం చేస్తారు. కింద సామూహికంగా అనంత వ్రతాలు చేయిస్తుంటారు. అదేవిధంగా కార్తీక బహుళ అమావాస్య, కార్తీక మాసం లాస్ట్ రోజు నాడు రాత్రికాల అమావాస్య ఏ రోజైతే ఆ రోజు సహస్ర దీపాలంకరణోత్సవం అని మొత్తం 1278 కూడా దీపాలంకరణోత్సవం భక్తుల సహాయ సహకారాలతో జరుగుతుంది. అదేవిధంగా కార్తీక బహుళ పాల్గొన శుద్ధ ఏకాదశి లగాయతు బహుళ పాద్యం వరకు కళ్యాణోత్సవాలు, కళ్యాణమైన 4వ రోజు నాడు రథోత్సవం జరుగుతుంది. అదేవిధంగా కనువు రోజు నాడు గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉత్సవమూర్తుల్ని పల్లకలు పెట్టుకుని ఈ కొండ చుట్టూ సుమారుగా 8 కిలోమీటర్లు ఉంటుంది, 6 కిలోమీటర్లు ఉంటుంది. 6 కిలోమీటర్లు కూడా భక్తులు మోసుకుని ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుంది. ఇవే కాకుండా ఇక్కడ నవనీత సేవని, తులసి పూజని, పవిత్రోత్సవాలని నెలకు ఒక ఉత్సవం అన్నది 12 నెలలు 12 ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. జయసింహనారాయణ. విన్నారు కదా పంతులు గారి మాటల్లో ఈ విగ్రహం అనేది ఇక్కడ ఎలా ప్రతిష్టాపన జరిగింది అనేది మనకి దేవాలయం కోసం కూడా కొన్ని మాటలు అయితే చెప్పారు. లోపలంతా కూడా చాలా చక్కని వాతావరణం, చాలా ప్రశాంతంగా ఉంది. స్వామివారు చూశారు కదా, రుక్మిణి సత్యభామ సమేతంగా అయితే ఇక్కడ కొలువై ఉన్నారు. పక్కనే మనకు ఉత్సవ విగ్రహాలు కూడా చాలా చక్కగా అలంకరించి ఇక్కడైతే ఉంచడం జరిగింది. పక్కన మహాలక్ష్మి అమ్మవారి ఉపాలయం అయితే ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మహాలక్ష్మి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందాం. ఇక్కడ చిన్న ద్వారమందం అన్నమాట, అది కూడా రాతి ద్వారమందం. అంటే మనకి గర్భాలయం లోపల నుంచే, ఇంకా బయటకు కాదు, బయటకు వచ్చేసి కాదు, లోపల నుంచి అనేది ఈ ద్వారమందం చిన్నగా రాతితోనే ఉంది ఇక్కడ కూడా. ఇంకా మనం మహాలక్ష్మి అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకుందాం.
ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని వరుసగా పెట్టి ఉంచారు. ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు టైంలో ఈ రథాలను అనేది ఉపయోగిస్తారు. మనకి మెయిన్ రథం బయట ఉంది. మనం నిన్న వెళ్ళిన కొండ పక్కనే ఆనుకొని ఉందని చెప్పాను కదా ఈ దేవాలయం. నిన్న మనం వెళ్ళిన కొండపై దేవాలయం అయితే ఇదే. ఈ కొండ పైకి వెళ్ళాం. అనంత పద్మనాభ స్వామి వారి ఈ కొండ మీదనే ఉంటారు. నిన్న చెప్పాను కదా, ఈ కొండ మీద మనం అనంత పద్మనాభ స్వామి వారిని చూపించాను. అది సాలగ్రామ శిలారూపం. నేను మామూలుగా స్టోన్ మీద అలాగా అవతరించారేమో స్వామివారు అనుకున్నాను, కానీ అది సాలగ్రామ శిలారూపం అంట. స్వయం వ్యక్తం అంటే స్వయంగా వెలిసారు స్వామివారు. ఇన్ని రోజులు నిజంగా ఇలాంటి దేవాలయానికి నేను దగ్గరలో ఉండి కూడా రాలేనందుకు చాలా బాధపడ్డాను కొద్దిసేపు. కానీ ఇప్పటికైనా నేను వచ్చి చక్కగా దర్శనం చేసుకున్నాను. పైన కొండ మీద భయపడుతూ వెళ్ళాం, కానీ చాలా చక్కగా దర్శనం అయింది. కింద కూడా అలాగే చక్కగా దర్శనం అయింది స్వామివారిది.
మనకి నేను చెప్పాను కదా బయట ఉత్సవాలప్పుడు మెయిన్ రథం అనేది బయట ఉందని ఎంట్రన్స్లో, అది ఇదే. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోతున్నాం. మీకు మంచి వీడియో అయితే నేను ఈరోజు షేర్ చేశాను అనుకుంటున్నాను. దారి మధ్యలో రెడ్డిపాలెంలో మనకి అమ్మవారి జాతర అయితే అవుతుంది. అక్కడ రథాన్ని తీసుకురావడానికి పిల్లలు మంచి మంచి వేషధారణలో వెళ్తున్నారు. కోలాటం అలాగే ఇంకా భరతనాట్యం మంచి మంచి వేషధారణలు వేసుకొని వెళ్తున్నారు పిల్లలంతా కూడా. అది కూడా నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశాను, చూసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే వీలైతే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉందనేది.